హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామింగ్ లెఫ్ట్ ఛానల్. సో టీసీఎస్ అనేది ఫ్రీ ఎన్క్యూటీ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసింది. సో ఈ రోజు ఎగ్జామ్ డేట్ రిలీజ్ చేశారు. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి 15th మార్చ్ నుంచి స్టార్ట్ ఉంటుంది. సో ఇది ఫేజెస్ వైజ్గా పెడతారు. లైక్ 3 days ఒకసారి, 3 days 3 days 3 days అని ఒక 5 phases ఆర్ 6 phases పెడతారు. సో ఎవ్రీ ఇయర్ టీసీఎస్ ఈ ఎగ్జామ్ నుంచి ఆల్మోస్ట్ ఆర్ అట్లీస్ట్ నియర్లీ ఒక 30k స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు ఫ్రమ్ దిస్ హైరింగ్. సో మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలని చూద్దాము. బిఫోర్ దట్, లైక్ అండ్ కామెంట్ యువర్ డౌట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ and subscribe to the programming left channel. And also, like, we are posting the previous year coding questions in our channel, so you can get more updates. So please subscribe to programming left channel. ఇక్కడ మనం ఆల్మోస్ట్ లైక్ చూసుకుంటే ఇక్కడ 3 roles కి మనం క్వాలిఫై అవుతాం ఎగ్జామ్ ద్వారా, లైక్ ప్రైమ్, డిజిటల్ ఆర్ నింజా. సో ఫస్ట్ ఒక 2 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి మనం యాప్టిట్యూడ్ సాల్వ్ చేస్తే నింజాకి సెలెక్ట్ అవుతాము. 1 కోడింగ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తే డిజిటల్కి వెళ్తాము. అండ్ 2 కోడింగ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తే ప్రైమ్కి అనేది ఎలిజిబుల్ అవుతాము. అండ్ ఇంటర్వ్యూలో మనం ప్రైమ్ సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూలో మనం పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటే ఐదర్ డిజిటల్ ఆర్ నింజా అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మ్యాక్స్ ఆఫ్ ది. అండ్ దీనికి ఓన్లీ 2025 బ్యాచ్ స్టూడెంట్స్ వాళ్ళు ఎలిజిబుల్. సో ఎవరు ఎలిజిబుల్ అంటే బీటెక్ ఆర్ ఎంటెక్, బీఈ, ఎంఈ, ఎంసీఏ, ఎంఎస్సీ ఆర్ ఎంఎస్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. మనం నెక్స్ట్ స్టెప్ పోర్టల్కి వెళ్ళి వెళ్ళాలి. సో ఇక్కడ ఇది పోర్టల్ అనమాట. సో ఒకవేళ మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే జస్ట్ లాగిన్ పైన క్లిక్ చేసి మనం లాగిన్ పైన క్లిక్ చేసి మన ఈమెయిల్ ఐడి అండ్ క్యాప్చా ఎంటర్ చేసి మనం ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసేసుకుంటే మనం లాగిన్ అయిపోతాము. ఆర్ ఎల్స్ ఒకవేళ మనకు అకౌంట్ లేకుంటే రిజిస్టర్ హియర్ అని కొట్టేసి ఇక్కడ ఐటీ అని క్లిక్ చేయాలి. నాట్ దిస్ బీపీఎస్ కాదు, ఐటీ అనేది క్లిక్ చేయాలి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ క్లిక్ చేశాక మన ఈమెయిల్ అనేది ఇవ్వాలి. ఈమెయిల్ ఇచ్చాక ఓటీపీ వస్తుంది. దెన్ ఓటీపీ ఆఫ్టర్ మనం మన ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి ఈ పేజ్ వస్తుంది. సో మన ఆధార్‌లో లాస్ట్ 4 డిజిట్స్ అనేవి ఎంటర్ చేయాలి. సో కేర్‌ఫుల్ వైల్ ఎంటరింగ్ దిస్. లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే. అండ్ నేమ్ ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఎందుకంటే ఒకసారి నేమ్ ఎంటర్ చేశాక సో యూ కెన్ నాట్ ఎడిట్ ద నేమ్. సో ఇది మెయిన్ థింగ్ అనమాట. సో ఒకవేళ మీ పేరు అనేది లైక్ మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఉందనుకోండి, చూసి ఎంటర్ చేయండి. బికాజ్ మిడిల్ నేమ్ అనేది ఎక్కడ ప్రింట్ అవ్వదు. సో ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది దాంట్లోనే ఫిల్ చేయండి మ్యాక్స్ మీ నేమ్‌ని. సర్‌నేమ్ ఇక్కడ సర్‌నేమ్ ఫిల్ చేయండి. ఒకవేళ మీ నేమ్‌లో 2 పార్ట్స్ ఉన్నాయనుకో, లైక్ నితిన్ కుమార్ అని. సో నితిన్ కుమార్ అని చెప్పి ఫస్ట్ నేమ్‌లోనే ఎంటర్ చేయండి. సో స్టార్ మార్క్ ఉంది కదా! సో అది చూసుకోండి. సో ఇక్కడ మనం నేమ్ ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సో ఇది చాలా ఇబ్బంది అవుతుంది తర్వాత మీకు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ప్రొసీడ్ కొట్టాక మన జెండర్, మొబైల్ నెంబర్, సో మనం ఇయర్ ఆఫ్ పాసింగ్. సో ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది 2025 అని సెలెక్ట్ చేసుకోండి. క్వాలిఫికేషన్ మీది బీటెకా, బీఈయా, ఎంసీయా, ఎంఎస్సీ అది కరెక్ట్ చూసుకొని సెలెక్ట్ చేయండి. దెన్ నియరెస్ట్ టీసీఎస్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ క్వాలిఫికేషన్ అని సెలెక్ట్ చేసుకున్నాక మనకు సిటీ నెంబర్ వస్తుంది. ఈ సిటీ నెంబర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. జస్ట్ రిమెంబర్ దట్ ఆర్ ఎల్స్ రైట్ సమ్వేర్ ఎల్స్. దెన్ స్టార్ట్ ఫిల్లింగ్ ఫామ్ క్రియేట్ చేయండి. సో ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. దెన్ డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటాము. దెన్ జెండర్ అండ్ దెన్ మన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్. దెన్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. లైక్ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఆల్సో ఎంటర్ హియర్ అండ్ మొబైల్ నెంబర్ ఆల్సో. అండ్ దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇక్కడ మన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, ఒకసారి చూడండి. దెన్ మన హైయెస్ట్ క్వాలిఫికేషన్కి వచ్చి సో ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటిది అని సెలెక్ట్ చేసుకొని దెన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది 2025 ఉంటేనే మీకు ఎలిజిబుల్. అండ్ దెన్ గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇక్కడ మన కోర్స్ నేమ్ అండ్ కోర్స్ డ్యూరేషన్ ఎప్పటి నుంచి అండ్ దెన్ కోర్స్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ టైమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి కోర్స్ టైప్ అనేది. అండ్ మన ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ మన స్పెషలైజేషన్ సెలెక్ట్ చేయండి. దెన్ ఆఫ్టర్ గ్రేడింగ్ సిస్టమ్ మీ కాలేజ్లో సిజిపిఏ ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఇది వస్తుంది. సో దెన్ 12th గ్రేడ్ మార్క్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు డిప్లొమా నుంచి వస్తే డిప్లొమా అని సెలెక్ట్ చేసుకోండి. సో దెన్ మన ఇక్కడ స్పెషలైజేషన్ ఏంటిది, దెన్ మన కాలేజ్ నేమ్, దెన్ మన బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంది అండ్ కోర్స్ డ్యూరేషన్ ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ కోర్స్ డ్యూరేషన్ అనేది సెకండ్ ఇయర్కి మాత్రమే సెలెక్ట్ చేయండి. సో నాట్ ఇంక్లూడింగ్ ఆఫ్ బోత్ ఇయర్స్. లాస్ట్ ఇయర్ ఏదైతే ఉంటే అది. సో ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ డిప్లొమా థర్డ్ ఇయర్, సో సెలెక్ట్ ఓన్లీ థర్డ్ ఇయర్ లైక్ 2021 నుంచి
2022 వరకు. దెన్ ఇక్కడ మనకు గ్రేడింగ్ సిస్టమ్ ఒకవేళ మీకు మార్క్స్ ఉంటే మార్క్స్ ఆర్ సీజీపీ అంటే సీజీపీ. సో ఇది కూడా కోర్స్ టైప్ అనేది ఫుల్ టైమ్ ఉండాలి. దెన్ గ్రేడింగ్ సిస్టమ్ మార్క్స్ కాబట్టి ఇక్కడ నేను మార్క్స్ ఎంటర్ చేశాను. దెన్ 10th కూడా. సో 10th కూడా మన స్కూల్ నేమ్ ఎంటర్ చేసి దెన్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దెన్ కోర్స్ డ్యూరేషన్ సెలెక్ట్ ఓన్లీ 1 year కోర్స్ డ్యూరేషన్ హియర్ ఆల్సో. అండ్ సీజీపీ అంటే సీజీపీ, మార్క్స్ ఉంటే మార్క్స్ ఎంటర్ చేయండి. దెన్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్. సో మీకు ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే సో యూ కెన్ సెలెక్ట్ ఎస్ ఆర్ ఎల్స్ నో అనమాట. అండ్ నాక్ డీటెయిల్స్. సో మనం ఈ అసైన్మెంట్ అనేది తీసుకుంటే మీరు ఒకవేళ నాక్ టెస్ట్ అనేది ఎస్ అని క్లిక్ చేసి దాని డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో ఇఫ్ నో, నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ నో, నో అని సెలెక్ట్ చేసుకోండి. దెన్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో ఒకవేళ మీకు ఏమన్నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే లైక్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు, ఎంటెక్, ఎంసీఏ వాళ్ళు. సో దే కెన్ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని క్లిక్ చేసి వెళ్ళండి. సో ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకుంటే జస్ట్ క్లిక్ ఆన్ నో. సో ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వండి. సో డూ యూ హ్యావ్ ఎనీ బ్రేకింగ్ స్టడీస్? నో. హ్యావ్ యూ డన్ ఎనీ అదర్ కోర్సెస్? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ కోర్సెస్ క్లిక్ ఎస్ ఆర్ ఎల్స్ నో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పెండింగ్ బ్యాక్లాగ్స్ క్లిక్ ఎస్ ఆర్ ఎల్స్ నో. సో మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి, అకాడమిక్ ప్రాజెక్ట్స్. సో మనకి ఇక్కడ ఇవన్నీ అన్ని క్లిక్ ఎస్ అని చేయండి. సో ఇక్కడ మనం ఒకవేళ మీరు ప్రీవియస్ 6 months లోపల ఏదైనా టీసీఎస్ ఎగ్జామ్ తీసుకుంటే సో క్లిక్ నో అని క్లిక్ చేయండి. ఒకవేళ లేదు, ఒకవేళ ఏ ఎగ్జామ్ తీసుకోలేదు అంటే ఎస్ అని మాత్రమే క్లిక్ చేయండి. ఎస్ అని మాత్రమే క్లిక్ చేయండి. జస్ట్ రిమెంబర్ దిస్. సో రిమైనింగ్ ఆల్ ఎస్ అని క్లిక్ చేసి అండ్ ఐ అగ్రీ అని కొట్టండి. దెన్ అదర్ నెక్స్ట్ కంటిన్యూకి వెళ్తే సేవ్ అవుద్ది. సో మన నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోండి, ఇండియా అని సెలెక్ట్ చేయండి. దెన్ ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో యాడ్ న్యూ రో కొట్టి మీకు ఏ లాంగ్వేజెస్ వస్తాయో ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దెన్ మీకు ఏమైనా లాంగ్వేజ్ సర్టిఫికేషన్స్ ఉంటే సో యూ కెన్ యాడ్ న్యూ రో అండ్ అప్లోడ్ ఇట్. అండ్ అచీవ్మెంట్స్, మీకు ఏమైనా స్పెషల్ అచీవ్మెంట్స్ ఉంటే సో యూ కెన్ యాడ్ న్యూ అచీవ్మెంట్ ఒక సర్టిఫికేషన్ యాడ్ చేసేసేయండి. దట్స్ ఇట్ ఇక్కడ. దెన్ అప్లోడ్ సివి. సో ఇక్కడికి వచ్చి మీ సివి అప్లోడ్ చేయండి. అండ్ ఇక్కడ మీ నేమ్ అండ్ మీ నేమ్ ఇవ్వండి ఇక్కడ. అండ్ బ్లడ్ గ్రూప్ కూడా ఇక్కడ ఇవ్వండి. దెన్ మీ యొక్క సివి అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయండి. దెన్ ఇక్కడ సివి అప్లోడ్ చేయండి. దెన్ కంటిన్యూ క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ లాస్ట్ స్టెప్కి వస్తే మనకి మళ్ళీ అడుగుద్ది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పెండింగ్ చార్జెస్ ఆర్ ఎనీ క్రిమినల్ కేసెస్ సో యూ కెన్ క్లిక్ ఎస్. ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కంపల్సరీ. సో మీకు ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో. అండ్ మీకు ఏమైనా పెండింగ్ డిస్క్లోజరీ మాల్ ప్రాక్టీసెస్ యాక్షన్స్ ఉంటే క్లిక్ ఎస్ చేయండి ఆర్ ఎల్స్ నో. సో ఎందుకంటే అది ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ అది. సో అప్లికేషన్ ప్రివ్యూ చెక్ చేసుకోండి అండ్ డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకొని సో సబ్మిట్ అప్లికేషన్ ఇక్కడ ఐ అగ్రీ కొట్టి సబ్మిట్ అప్లికేషన్ అనేది చేయండి. సో ఈ డేట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ప్లేస్ అనేది మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారో ఆ ప్లేస్ పెట్టుకోండి. దట్స్ ఇట్. సో ఇది. సో ఈ ప్రాసెస్ అయిపోయాక మనం ఇక్కడికి అప్లై ఫర్ డ్రైవ్ రావాలి. అప్లై ఫర్ డ్రైవ్ వచ్చి మనం టెస్ట్ సెంటర్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. సో 3 టెస్ట్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీ. సో ఒకవేళ సేమ్ టెస్ట్ సెంటర్ మాత్రం సెలెక్ట్ చేసుకోకండి. సో ఇది చూపించదు తర్వాత ప్రాసెస్కి మళ్ళీ. సో మనం అట్లీస్ట్ 3 సెంటర్స్ సెలెక్ట్ చేసుకొని అండ్ 3 ప్రిఫర్డ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తే మనకు వస్తుందన్నమాట. మనం డ్రైవ్ అనేది అప్లై చేసాము. సో ఈ అప్లై ఫర్ డ్రైవ్ అనేది మీరు క్లిక్ చేయడం కానీ మర్చిపోతే సో మీకు ఎగ్జామ్ హాల్ టికెట్ రాదు, ఎగ్జామ్ కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు. సో రిమెంబర్ దిస్ స్టెప్, అప్లై ఫర్ డ్రైవ్ అనే స్టెప్ అనేది రిమెంబర్ చేసుకోండి. సో మనం ఇక్కడ ట్రాక్ మై అప్లికేషన్ వెళ్తే సో మనం ఇక్కడ చూపిస్తుంది మనం అప్లై ఫర్ డ్రైవా కాలేదా అని. సో ఇక్కడ మనం చూసుకుంటే అప్లై ఫర్ డ్రైవ్ అని వచ్చింది. సో నౌ వీ హ్యావ్ బీన్ అప్లైడ్ ఫర్ ద టీసీఎస్ డ్రైవ్. దిస్ ఈస్ వాట్ అబౌట్ ది రిజిస్ట్రేషన్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి స్టెప్స్ లో ఇబ్బంది అవుతున్నా జస్ట్ కామెంట్ చేయండి. సో నేను కామెంట్ కి రిప్లై ఇస్తాను. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ది స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ ఆఫ్ టీసీఎస్. సో అండ్ సబ్స్క్రైబ్ టు ద ప్రోగ్రామింగ్ లెఫ్ట్ ఛానల్. సో అట్లనే నేను ఏంటంటే మీకు ప్రీవియస్ ఇయర్ కోడింగ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడండి. సో వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ పోస్టింగ్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్సో. So that's it. So thank you guys.